ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏవైతే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అందులో ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు అయితే వెల్లడవుతున్నాయి. ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్స్ పోల్స్ ఏవైతే తమ యొక్క సర్వే రిపోర్ట్లను వెల్లడించాయో దానికి అనుగుణంగానే ఆల్మోస్ట్ ఒక 70-80% అనుగుణంగానే రిజల్ట్స్ అయితే వస్తున్నట్టు పరిస్థితి. ఇక ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఇటు డిఎంకే, అన్నా డిఎంకే, అలాగే కొత్త పార్టీ అయినటువంటి సినీ నటుడు విజయ్ పెట్టినటువంటి టీవీకే పార్టీ కూడా ఈ మూడైతే ఈసారి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ అయితే చేస్తున్నట్టున్నాయి. ఇక డిఎంకేకి సంబంధించి స్టాలిన్ ఎవరైతే ప్రస్తుతం మాజీ సీఎంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పార్టీ, అలాగే అన్నా డిఎంకేకి సంబంధించి పళనిస్వామికి సంబంధించినటువంటి ఆ పార్టీ, అలాగే టీవీకి సంబంధించి విజయ్ కూడా ఈ ముగ్గురు అయితే పోటీ పడుతున్నారు. ఇక ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అక్కడ ప్రజల నాడిని బట్టి కూడా చాలా వరకు అన్ని సర్వే సంస్థలు కూడా ఏవైతే ఇటు హంగు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విజయ్ పార్టీకి 13 నుంచి 24-25 మధ్య సీట్లు వస్తాయి. అలాగే డిఎంకేకు అన్నా డిఎంకే మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది, కానీ డిఎంకేని ఎక్కువ సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. విజయ్ హంగు ఏర్పడితే విజయ్ సపోర్ట్ తోటి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ చాలా వరకు ఆ సర్వే రిపోర్ట్లు అయితే చెప్పుకుంటూ వచ్చాయి. కానీ నిన్న అనూహ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే యాక్సిస్ ఇండియా తన యొక్క రిజల్ట్స్ని అయితే సర్వే రిపోర్ట్స్ అయితే వెల్లడించలేదు. కానీ ఆ యాక్సిస్ ఇండియా ఏదైతే సర్వే తన ఫలితాలను వెల్లడించిందో, తన సర్వేకి సంబంధించి ఫలితాలు, ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఫలితాలను వెల్లడించిందో, దాంట్లో 100కు పైగా సీట్లు టీవీకేకి వస్తాయి, సీఎంగా విజయ్ అవుతారని చెప్పి ఆ పార్టీ ఆ యాక్సిస్ ఇండియా ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఈరోజు తమిళనాడులో టీవీకే పార్టీ అనేది విజయం దిశగా ముందుకు తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాల వరకు మనం చూస్తే మాత్రం అన్నా డిఎంకే 50 వరకు సీట్లు దక్కించుకునేటువంటి అవకాశం ఉంటే, డిఎంకే ఒక 70 పైన, అలాగే విజయ్కి సంబంధించి 100కు పైగా స్థానాల్లో ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. మరి అనూహ్యంగా టీవీకే సంబంధించినటువంటి ఈ పార్టీ, కొత్త పార్టీ ఈరోజు మొదటిసారి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగి పోటీ చేస్తున్నటువంటి పార్టీ, ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పార్టీ ఈ టీవీకే పార్టీ అయితే తమిళనాడులోనైతే పోటీ చేస్తుంది. ఇక ఈ పోటీ చేసి దాదాపు 13 నుంచి ఒక 25 స్థానాలు ఏదో గెలుచుకుంటే నామాత్రం గెలుచుకుంటాయి అనుకున్నటువంటి ఆ టీవీకే ఇప్పుడు అనూహ్యంగా అక్కడ ఇండివిజువల్ పార్టీగా తమిళనాడులో అధికారం చేజిక్కించుకునే విధంగా సీఎంగా విజయ్ అయ్యేటువంటి దిశగానైతే అడుగులు ముందుకు వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే అంచనాలు, ఆశలు డిఎంకేకి ఉన్నాయో అవన్నీ ఆవిరైపోయినట్టుగా, అన్న డిఎంకే కూడా ఏదైతే అన్ని సర్వే రిపోర్ట్లు కూడా అన్న డిఎంకే అధికారంలోకి రాదు, కానీ మంచి సీట్లు అయితే వస్తున్నాయి. ఆ సర్వే ఫలితాల ఆధారంగానే అనుగుణంగానే అన్నా డిఎంకే మాత్రం అదే దిశగానైతే ముందుకెళ్తుంది. కానీ డిఎంకే ఆశల మీద నీళ్లు చల్లినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఏదైతే మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా వెనుకబడుతున్నట్టు, అతను కూడా ఓటమి దిశగా ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ఇక విజయ్ కూడా 2 చోట్ల పోటీ చేశాడు. విజయ్ ఒక చోట ముందు ఉండగా ఇంకో చోట మాత్రం వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా తమిళనాడులో మాత్రం ఎవరు అనుకోని విధంగా టీవీకి ఒక్కటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేసిన మొదటిసారి ఆ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చే దిశగానైతే ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు తమిళనాడు ప్రజలు ఈ టీవీకేకు తమ మద్దతు తెలుపుతున్నారు, తమ ఓటు వేశారని చెప్పి మనం ఒకసారి కనుక విశ్లేషించుకుంటే మాత్రం తమిళనాడులో ముఖ్యంగా 2 ప్రాంతీయ పార్టీలు మాత్రమే పాగా వేసుకొని గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా కరుణానిధికి సంబంధించినటువంటి డిఎంకే పార్టీ, అలాగే ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత టేకప్ చేసినటువంటి అన్న డిఎంకే పార్టీ, ఈ 2 పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి సుదీర్ఘకాలంగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. ఆ తర్వాత చిన్న పెద్ద పార్టీలు ఏవైతే విజయకాంత్కి సంబంధించినటువంటి ఆ పార్టీ వచ్చి కొంతకాలం రాజకీయాలు ఉన్నా కూడా విజయకాంత్ ఆయన ఎక్స్పైర్ అయిపోయాక ప్రాబల్యాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు అనూహ్యంగా టీవీకేని పెట్టడం, ప్రజలు కూడా ఈ యొక్క అన్న డిఎంకే పాలిటిక్స్ పైన, ఎందుకంటే పొత్తులు పెట్టుకొని అవి చేసేటువంటి ఆ రాజకీయాలకు కూడా విసిగిపోయినటువంటి ప్రజలు కొత్త పార్టీకి కొత్త అవకాశం ఇవ్వాలని చెప్పి టీవీకేకి విజయ్కి అవకాశం ఇచ్చేందుకు వాళ్ళైతే ముందుకు వస్తున్నట్టుగా, ముందుగా ఎక్కువగా యువత ఎక్కువ విజయ్కి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు విజయ్ ఒక తమిళనాడులో ఒక స్టార్ హీరో, అతనికంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, తమిళనాడులో కూడా విజయ్కి అలా అంత పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే ఏదైతే విజయ్ పార్టీని పెట్టి ముందుకు నడిపిస్తున్న సమయంలో ఆయనకు అనూహ్యంగా తన ఫ్యాన్స్ మద్దతు పెరగడం, అలాగే కొత్త పార్టీకి ఈసారి అవకాశం ఇస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా ప్రజల్లో ఒక అవగాహన రావడం, ఈ అన్న డిఎంకే పాలిటిక్స్ పైన విసిగి వేసారిపోవడం వంటి అనేక అంశాలు అయితే ఈ టీవీకేకు ఎక్కువగా ప్రజలు మద్దతు చూపించే విధంగా
ప్రభావాన్ని చూపిందని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనా తమిళనాడులో మాత్రం ఈసారి కొత్త పార్టీ అధికారంలోకి రాబోతుంది. విజయ్ సీఎంగా కాబోతున్నాడంటూ కూడా చాలామంది వివరాలైతే వార్తా విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కూడా బయటకి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఇంకా కొద్దిసేపు పూర్తిగా ఫలితాలు వచ్చేసరికి మరి ఈ రిజల్ట్స్ ఏమైనా తారుమారు అవుతాయా? లేదంటే హంగు ఏర్పడేటువంటి అవకాశం ఉందా? లేదంటే సీఎంగా విజయ్ అవుతారా? మరో ఎంజీఆర్, మరో జయలలిత, మరో ఎన్టీఆర్ లాగా విజయ్ అవుతారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం. ఏదేమైనా ఇటు తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు టీవీకే ప్రభంజనం సాధిస్తున్నట్టుగా, ముందుకు విజయం దిశగా ముందుకు వెళ్తున్నట్టుగానైతే మనకు తెలుస్తోంది.